హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ముచ్చట వినండి. ఏంటంటే మంచిగా వినండి అది. ఫ్రెండ్స్, దయచేసి కరీంనగర్ జిల్లా గంగారం మండలం గ్రామం కొండాయపల్లె. మా ఊరు నుంచి ఊళ్ళోకెళ్ళి వస్తే సర్కస్ సర్కస్ చేయడానికి కానీ వేరే ఏమన్నా ఏదో ఏదైనా ప్రోగ్రాం ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది బండ్లు వస్తే. దయచేసి మా ఊరు నుంచి ఊర్పెల్లికి షార్ట్‌కట్ తోవ తీయాలని నా యొక్క విజ్ఞప్తి. పక్కా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ సంక్రాంతి వరకు పక్కా తీయాలని నా యొక్క విజ్ఞప్తి. మా సర్పంచ్‌కి దయచేసి మా సర్పంచ్ పక్కా తీస్తాడనుకుంటున్నా. పక్కా తీస్తాడు. మళ్ళీ సంవత్సరం వరకన్నా తీయాలి. ఎట్టకేలకు మా సర్పంచ్ పోయే వరకన్నది కంప్లీట్ కావాలి. ఎందుకంటే పని ఎవరితోటి కాదు, మా సర్పంచ్‌తో తప్ప. ఎందుకంటే మా సర్పంచ్ మా ఊరిని అభివృద్ధి చేసిండు కాబట్టి ఏ పనైనా మా సర్పంచ్ తోటే. ఓకేనా? మా ఊళ్ళో ఏ సమస్య ఉన్నా మా సర్పంచ్ తోటే అయిద్ది. అందుకే అదొక సమస్య. ఇంకోటి వేరే పనులు, చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు అతనికి సర్పంచ్ సాబ్‌కి తెలిస్తే సర్పంచ్ సాబు పనులు చేయాలని నా యొక్క విజ్ఞప్తి. కానీ ఫస్ట్ అయితే ఒకటి, ఇసుక బండ్లు ఇంకో అర్ధగంట అయితే ఇసుక బండ్లు ఇదే రూట్లో వస్తాయి. నైటు 12 నుంచి పొద్దున 6, 7 దాకా నడుస్తాయి. బైపాస్ అయితే అట్నే పోతాయి, డైరెక్ట్ ఊరిపల్లికి వెళ్తాయి. కానీ ఇట్లకెళ్ళి పోతాయి, ఇబ్బంది అవుద్ది. దయచేసి మా సర్పంచ్ పక్కా రోడ్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. సంవత్సరం వరకు చేస్తున్నాను అనుకుంటున్నా. పక్కా చేపియాలి మా సర్పంచ్. ఓకేనా? సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ పక్కా దాన్ని చేపియాలని మా సర్పంచ్‌కి వీడియో చేస్తున్నా. అలాగే ఎమ్మెల్యేకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, బండి సంజయ్ కానీ వీడియో పంపించాలి ఆ రోడ్డు గురించి. ఓకేనా? మన సర్పంచ్ సాబ్ తోటి కాకుంటే ఏమైనా అడ్డం వస్తే ఎమ్మెల్యే గారు బండి సంజయ్ గారు వాళ్ళతో మాట్లాడైనా రోడ్డు చేయాలని రికమెండ్. ఎందుకంటే లాస్ట్ వీడియో ఇక నేను ఇట్లా వీడియోలు తీయ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, బండి సంజయ్ ఇలా వీడియోలు తీయ. ఓకేనా? మళ్ళీ అలాగే ఇప్పుడు వస్తున్నాయి కదా ఎంపీ, జెడ్పీసీ, వాళ్ళు సుతం రోడ్డుకు కొద్దిగా సాయం చేయాలని నాకు విజ్ఞప్తి. లాస్ట్ వీడియో ఇది. ఇక ఇకంచెల్లి సర్పంచులై, ఎమ్మెల్యేలై, ఎంపీటీసీలై, జెడ్పీసీలై ఇవి ఎవరి వీడియోలు తీయ. ఓకేనా? లాస్ట్ వీడియో.